మనకి ఆర్థికంగా గాను వస్తురూపైన చాలా మంది కూడా ముందుకొచ్చారు. ఒక్కల మీద భారం పడకుండా తల చేయి వేశారు. ఈ కార్యక్రమం ఈరోజు ఇంత గ్రాండ్గా ఇక్కడ జరపడానికి ముఖ్య కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చెప్పులు తీసుకురండి. శ్రీ అరసాడు శాంతి గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగా కుదమ కృష్ణసాయి గారు రావాల్సిందిగా కోరుకుంటారు. అంటే పిన్ని గారు రావాలి. బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చేయండి అమ్మా. అమ్మా అటైతే వెళ్ళకండి, అందరూ వచ్చేయాలి. లోపల కూర్చోండి. శ్రీ కుదమ అరుణ్ కుమారి గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత వానరంగి సాయి సుధా గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలానే కుదమ లతా గారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క పేరుని ఆ పుస్తకంలో రాసి మీ ఫోన్ నెంబర్ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలానే ప్రతి ఒక్కరు కూడా బ్యాడ్జీ ధరించవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీ కుదమ కృష్ణారావు గారు మన ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అతను ఈ కార్యక్రమానికి తాతగారైనటువంటి శ్రీ కుదమ కృష్ణారావు గారు విచ్చేశారు. వారికి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాను. మన ఈ అందమైన కుటుంబం ద్వితీయ ఆత్మీయ సమ్మేళనంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఎంతో చక్కగా జరిపినందుకు మా పిన్ని గారైనటువంటి సాయి గారికి, లత గారికి, అలానే కృష్ణం శశివల్లం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమఖర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. థ్యాంక్ యూ. చింతం చిన్న ఎక్కడున్నా సరే వేది మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. పాహి మాం శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం శరవణ భవ శరవణ భవ శరవణ భవ. రావాలి ఒకసారి ప్రార్థనా గీతమే కదా. రండి. సరస్వతి జయ సరస్వతి జయ సరస్వతి పాహి మాం శ్రీ సరస్వతి శ్రీ సరస్వతి శ్రీ సరస్వతి రక్ష మాం. జయ గురు హరి గురు శివ గురు రామ్ జగద్గురు పరమ గురు సద్గురు శ్యామ్ ఆది గురు అద్వైత గురు ఆనంద గురు ఓం చిద్గురు చిద్గణ గురు చిన్మయ గురు ఓం. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే నమ శివాయ. మూర్తికే మా మొదటి ప్రణామం. బాబు కొంచెం సౌండ్ పెంచమ్మా. వినాయక మీ మూర్తికే మా మొదటి ప్రణామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. లక్ష్మీ రమణుడు శ్రీహరి కూడా తలచును మీ శుభనామం.
వాణి బ్రహ్మలు కోరిని తోడ చేతురు నీ గుణగానం పార్వతీ దేవి హృదయ విహారీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ యొక్క సహాయ సహకారాలు, మీ యొక్క ఆత్మీయతలు, మీ యొక్క ప్రేమలు, మీ యొక్క అభిమానాలు ఎల్లప్పుడూ ఇలానే మా కుటుంబ సభ్యులు అందరి దగ్గర ఉండాలని, మన నెక్స్ట్ జనరేషన్కి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి మన తరం తాలూకా విలువల్ని తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా తప్పనిసరిగా కలిసి మన యొక్క ఆత్మీయ సమ్మేళనం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఆ ఒక్క రోజుని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని ప్రతిసారి కూడా ఈ విధంగానే జయప్రదం చేయాలని చెప్పేసి పేరున కోరుకుంటున్నాను. అలానే మన గోప్ చిన్న పరమేశ్వర చిన్న స్వాగతం పలుకుతుంది. స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. ఈ కమిటీకి అంటే ఈ అందమైన కుటుంబం తాలూకా ఈ బంధువులందరికీ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో కొంతమంది సభ్యుల్ని కమిటీ పెద్దలుగా నిర్ణయించడం జరిగింది. ఇది మీ అందరికీ కూడా ఇప్పుడు తెలియపరుస్తాం. దీంట్లో ఏమైనా లోటుపాట్లు, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మనం అనుకున్న దానికన్నా 1 గంట ఆలస్యంగా ప్రారంభించే కార్యక్రమం మీ అందరూ సహకరిస్తేనే విత్ ఇన్ ద టైంలో ముందుకు తీసుకెళ్ళగలం. దయచేసి ఎవరు కూడా పర్సనల్ మీటింగ్స్ పెట్టద్దు. రావాలి, కూర్చొని అక్కడ నుండి కావాలంటే మాట్లాడుకోండి, కానీ అక్కడ నిల్చోవద్దు. అందరూ టిఫిన్లు చేసి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అలానే మన ఈ అందమైన కుటుంబం దగ్గర మనందరికీ తెలిసిందే, మా తాతగారు అయినటువంటి శ్రీ కొదమ పంచముఖేశ్వరరావు గారు, వాళ్ళ నాన్నగారు, 2 అన్నదమ్ములు వెళ్ళి వాళ్ళ కష్టంలో పాలు పంచుకొని ఒకవేళ వీలైతే వాళ్ళకి కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉంటే ఆర్థిక సాయం కూడా చేయటానికి వీలుంటుంది. అలాగే మన కుటుంబంలో చదువుకుంటున్న విద్యార్థులు, వాళ్ళకి కూడా మనం ప్రోత్సాహం కల్పించాలని చెప్పేసి మన కుటుంబం తరఫున, అలాగే పెద్దలకి కూడా అన్ని విధాలా గౌరవించి వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఈ కమిటీని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కమిటీలో ఇప్పుడు ఎవరెవరు ఏ చెప్పనా బాబా చెన్నానా ప్రకటించనా? మీరు కొంచెం సైలెన్స్గా ఉండాలి. పరమేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం. ఈ ప్రెసిడెంట్ బాధ్యతని అతనికి అప్పచెప్తున్నాం. ఈ బాధ్యతల్ని అతను ఏ విధంగా నిర్వర్తించాలనుకుంటున్నారో ఒకసారి ఆయన మాటల్లో వినాలని చెప్పేసి నా ఉద్దేశం. దీనికి కూడా అబ్జెక్షన్ ఏమైనా ఉంటే మీరు ఎవరైనా చెప్పొచ్చు, అది కూడా మీరు తెలియపరిస్తే దాని ప్రకారంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఇది మా ఒక్కరి ఏకగ్రీవ నిర్ణయం అయితే కాదు, అందరం కూర్చొని మాట్లాడాం. ఇప్పుడు కూడా ఇంకేమైనా ఈరోజు మేము చెప్పే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే మాకు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. కుటుంబం ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన మన కుల బంధువులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కీర్తిశేషులు కొదమ గంగన్న పట్నాయక్, కొదమ నారాయణమ్మ, అలాగే అతని తమ్ముడు కొదమ సూర్యనారాయణ పట్నాయక్, అమ్మడమ్మ, వారి సంతానమే ఈ యొక్క 10 మంది కుమారులు, 6 కుమార్తెలు, మొత్తం 16 కుటుంబాల సంతానమే మనం అంతమంది 18 మంది వారి యొక్క సంతానమే మనం అంతా కూడాను. అందుకు వాళ్ళంతమంది కూడా ముందుగా మనం అనుకున్నట్లుగా సంతాప సూచనగా 1 నిమిషం మనం నిలబడి వాళ్ళంతమంది కొన్ని సంతాపం తెలపడానికి 1 నిమిషం మౌనం పాటించాలి. ఫస్ట్ మనం అందరూ శిల్పారామంలో జరుపుకున్నాం. ఆ రోజు నుండి ఇది 2025 ఫిబ్రవరి. మళ్ళీ ఈ 2 సంవత్సరాల్లో దగ్గర ఒక 6 నుండి 8 మందిని మన పెద్దల్ని కోల్పోయాం. వాళ్ళని తలుచుకుంటూ, అలాగే మన పూర్వీకులందరినీ తలుచుకుంటూ 1-2 నిమిషాలు మౌనం పాటిద్దాం.
వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. అలాగే ఇప్పుడే వచ్చిన కుదం మల్లేశ్వరరావు, మా లక్ష్మక్క, అంతమంది కూడా ఉన్నాం. వాళ్ళ కుటుంబాలకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఒక నిమిషం అందరూ మౌనం మాట్లాడకుండా అలాగే టిఫిన్ చేసిన వాళ్ళు కూడా నోరు అలా మూసేయండి, ఒక నిమిషం మాత్రమే. సెల్లో ఛార్జింగ్ అయిపోయినా సరే మళ్ళీ ఛార్జింగ్ పెట్టి కూడా వాట్సాప్ చేయడం ఇలాగ చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అంతమంది కూడాను మాలో మా కంగ్రాచులేషన్స్ ఎందుకు అంతమంది కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మన కార్యక్రమాలను ఇంకొన్నో 1 by 1గా మనం చేసుకుందాం. శ్రీ పరమేశ్వర చిన్నాన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం కనుక ఈ కమిటీ గురించి ఉద్దేశించి 2 మాటలు 2 నిమిషాల్లో చేర్చవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ స్వాగతం, సుస్వాగతం, శుభాకాంక్షలు. ఈరోజు మనము ఈ యొక్క విశాఖపట్నం మూడసారిలో పార్కులోని ఈ యొక్క మన యొక్క ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం గత కొద్ది నెలల నుంచి కూడా ఒక ప్లాన్ ప్రకారం నిర్దిష్టంగా మనం ఏర్పాటు చేసుకొని మన అంతమంది కూడా ఇక్కడ ఈవేళ ఈ సమ్మేళనం జరుపుకోవడానికి కలయిక ఎలాగైనా జరుపుకోవాలని చెప్పుకుంటూ ఒక ప్లాన్ చేసుకొని మన శ్రీనిబాబు ఇంట్లోని గత నెల 19వ తేదీన ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేము అంతమంది కూడాను ఎవరికి కలిగినంత వాళ్ళు అంతమంది కూడాను డొనేషన్ రాసుకొని ఎవరికి బలవంతం అనేది ఇవ్వకపోయినా అందరూ అందరూ మన కుటుంబ సభ్యులే కాబట్టి అందరికి ఆహ్వానం చేద్దాం. దీనికి ఎవరు డొనేషన్ ఇస్తే వాళ్ళని తీసుకొని మనం అనుకుంటే అప్పటికప్పుడు మేము 1,80,000 వరకు అలాగను ఒక నిధి ఏర్పాటు చేసుకున్నాం. దాంతోనే మనం అలాగున్నాం ఇది ఈరోజు కార్యక్రమం జరుపుకుంటున్నాం. అయితే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం ఏంటి? డబ్బులు కలెక్షన్ కాదు, మనం ఎలాగైనా కలియాలి. ఆ కలిసేటప్పుడు ఒకరిపైన ఎక్కువ భారం పడిపోకుండా అంతమంది కలిసి ఇది చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే మనం అంతమంది కూడా ఉన్నాం. ఈ కార్యక్రమం కోసం మనము గత 2 years ఫస్ట్లో మనం జరుపుకున్నాం. అక్కడి నుంచి మరి 2 సంవత్సరాలు ఎలాగైనా సరే మనం ఈ కార్యక్రమం జరుపుకుందామనే ఉద్దేశంతోనే ఈ రోజుకి ఆ ప్లాన్ అనేది సక్సెస్ అయ్యింది. మళ్ళీ 3వ గెట్ టుగెదర్ అయింది. మరి 2 సంవత్సరాలకో 3వ సంవత్సరంకో మళ్ళీ మనం ఏర్పాటు చేస్తాం. అది మేము మీకు ఎంతమంది కూడా తెలియపరుస్తాం. దీంట్లోని ఈరోజు మన కార్యక్రమంలోని ఏంటి ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, క్విజ్లు ఉంటాయి, తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది. అందుకు ఇవన్నీ కూడా వీటన్నింటిలో కూడా మనం అంతమంది పాల్గొవాలి. అంతమంది పాల్గొని ఇవన్నీ కూడా ఈ ఆటపాటలు కానీ ఈ యొక్క డ్యాన్సులు కానీ అలాగే ముఖ్యంగా మన పెద్దలు అంటే కొదమ అల్లుళ్ళు అవ్వచ్చు, నాకు మాకు బావలు అవ్వచ్చు, వీళ్ళు అంతమంది చేత ఆణిముచ్చాలంటే మాటలు మన స్టేజ్ మీద నుంచి మనం విందాం. వాళ్ళు అనుభవాలు ఏంటి, గతంలో వాళ్ళు మన కుటుంబ వాళ్ళతో ఎలా మెలిగేవాళ్ళు, ఎలా చేసేవాళ్ళు, ఎలా సందడి చేసేవాళ్ళు, ఎవరు ఆప్యాయంగా ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళ నోటిని మనం విందాం. ఇంకా కొంతమంది రావాల్సి ఉంది, వచ్చాక ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళతో మాట్లాడిస్తాం మనం. అందుకు ఈ యొక్క మన ఆత్మీయ సమ్మేళనంలోని ఆ బావలతోని అక్కలతోని ఒక ఫోటో, మా బ్రదర్స్ అంతమంది విత్ ఫ్యామిలీస్ ఒక ఫోటో, అలాగే మొత్తం ఒక ఫోటో, బయట గ్రూప్ ఫోటో, పిల్లలతో సహా గ్రూప్ ఫోటో, ఇలాంటివన్నీ కూడా వినూత్నంగా అన్ని రకాలు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి ముఖ్యంగా మన అరసాల రఘు గత 4 రోజుల నుంచి మన చనిపోయిన వాళ్ళ ఫోటోలు అన్నీ కూడా ఆడు సేకరించి మన తాతల నుంచే అమ్మ కూడా తాతమ్మ ఫోటో నుంచి ఫోటో చేసి అంత చక్కగా ఆ ఫోటో అన్ని మనం పెట్టాడు. నిజంగా చూస్తే మనకి ఏడుపు వస్తామంట. అంత బాగా మన కీర్తిశేషులు అంతమందిని మన కళ్ళ ముందు పెట్టాడు. మన కళ్ళ ముందు వాళ్ళని అంతమంది తీసుకొచ్చి మనకు అందరూ చూపించాడు. అందుకు అరసాల రఘుపతికి స్పెషల్ థ్యాంక్స్ మనం అంతమంది కూడా చెప్పుకోను. ధన్యవాదాలు. మా అంతమంది అందరూ చెప్పండి ఫోటో నిజంగా వెరీ గ్రేట్. శ్రీ అరసాడ రఘు గారు గత నెల రోజుల నుండి అతను ఉద్యోగరీత్యా ఎంతో బిజీగా ఉన్నా కూడా మన ఈ కార్యక్రమం కోసం తను రోజుకి ఒక 2 గంటలు చెప్పున్న వెచ్చించి అతను రోజు విశాఖపట్నం నుండి బొండపల్లి వెళ్ళి అక్కడ బాధ్యతలు నిర్వహిస్తూ
మళ్ళీ వచ్చిన తర్వాత మన ఈ కార్యక్రమం కోసం ప్రతిరోజు కూడా తక్కువలో తక్కువ 2 గంటలు కేటాయించి అతని తాలూకా కమిట్మెంట్ని మన కుటుంబం కోసం ఏ విధంగా ఉందనేది చాటి చెప్పారు. అతనికి మన కుటుంబ సభ్యులందరి తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ కూడా చప్పట్లతో అతని కష్టాన్ని గుర్తించి ఆహ్వానించారు. రిటైర్ అయిపోయింది. నాకు అన్ని ఆదివారాలే, నాకు అన్ని రాత్రి పగలు ఏది సమానమే. నాకు అన్ని ఆదివారాలు అతను దొరికితే గనక అతను అధ్యక్షులుగా ఎన్నుకున్నాం. అతని బాధ్యతలో మనకి మన కుటుంబాల్లో ఎటువంటి కష్టాలు, నష్టాలు, సుఖాలు, సంతోషాలు ఏమన్నా కూడా అతని ద్వారా జరుపుకోవడానికి మనకి చాలా ఈజీ ఉంటుంది. ఎందుకు చెప్పాను కదా, రిటైర్ అయిపోయాను. నాకు అన్ని ఆదివారాలే. నా సోమవారం ఏంటి, మంగళవారం ఏంటి, అన్ని ఆదివారం, అన్ని రోజులు సెలవులే నాకు. అందుకు ఆ విధంగా అన్నమాట. అది అలాగే పగలు పడుకోవాలి, రాత్రి పడుకోవాలి, నన్ను నచ్చినా పడుకుంటాను నేను. నాకు ఇంకా లేపుతారేంటి, డ్యూటీకి వెళ్ళమంటారేంటి, ఇలాగనమాట. ఇటువంటి సౌకర్యాలు నాకు ఉన్నాయి ప్రస్తుతానికి. హ్యాపీ. అందుకు ఎవరింట్లో ఏ సందరైనా సరే ఫస్ట్ నేను అటెండ్ అవుతుంటాను, నేను వస్తుంటాను. అది మాత్రం షూర్. అది ఇప్పుడు కాదు, మొదటి నుంచి నేను డ్యూటీ ఉన్నప్పుడు కూడా అలవాటు. తప్పకుండా చిన్నాళ్ళు రావాలి, ముందుకు రావాలి. తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా మనం ఇలాగా మాతో పాటుగా అంతమంది కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేసుకుంటూ మనకి ఇంకా ఎంతో వినోదాన్ని మీరు మీ ద్వారా మాకు అందించి మా ద్వారా మీరు అంతమంది పొందుతారని కోరుకుంటూ నెక్స్ట్ రుణపడి ఉంటామండి. ఈ అధ్యక్షులుగా మీ నాయకత్వంలో ఇదొక అంటే చిన్న కుటుంబం చిన్నది అయి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ మన తర్వాత వాళ్ళ పిల్లలకి కూడా ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, మీ తాలూకా ఫుల్ ఎఫెక్ట్స్ పెట్టాలని చెప్పేసి మనసా వాచా కర్మన కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. అలానే ఉండండి, మీరు పైన ఉండండి. మన కమిటీకి వైస్ ప్రెసిడెంట్గా శ్రీ అరసాడ వాసుదేవరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మన కమిటీకి వైస్ ప్రెసిడెంట్గా శ్రీ అరసాడ వాసుదేవరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. తర్వాత మన కమిటీకి సెక్రటరీగా శ్రీ కుదమ గోపి గారు MA BEd రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ కుదమ గోపి గారు కాంట్రాక్టర్ MA BEd మన కమిటీకి సెక్రటరీగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సెక్రటరీ అంటే ఏంటంటే ఇప్పుడు అధ్యక్షులు ఎలా ఉన్నా పర్లేదు, కానీ పూర్తి బాధ్యతలు కూడా అతని భుజం మీద వేసుకొని ఏ ఒక్కరు మనసును ఒప్పించకుండా ముందుకు తీసుకెళ్లవలసిన కార్యక్రమాలన్నీ కూడా అతను చేపట్టాలి. కనుక దానికి సమర్థుడు అయినటువంటి మన కుటుంబంలో ఉన్న ఏకైక వ్యక్తి శ్రీ కుదమ గోపి గారని మేమందరం భావించి ఈ సెక్రటరీ బాధ్యతల్ని అతనికి అప్పచెప్పాము. అలానే డిప్యూటీ సెక్రటరీగా శ్రీ KMBK పట్నాయక్ బాబా గారు MA BEd బిజినెస్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ బాబా చిన్నాన్న గారు అతని ముఖంలో ఎప్పుడు కూడా సీరియస్ చూడలేదు. నేను ఎప్పుడు చిరునవ్వుతో ఎంత కోపం ఉన్నా కూడా బయటకు ప్రదర్శించరు. అతని ముఖంలో చిరునవ్వు చూడని రోజు అంటే మనం చూడలేము. అంత గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అతనికి మా డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతల్ని అందించడం జరిగింది. అలాగే ట్రెజరర్గా శ్రీ అరసాడ రఘుపతిరావు గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ట్రెజరర్గా కోశాధికారి ఎక్కడ MPDO శ్రీ అరసాడ రఘుపతిరావు గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వేది మీదకి రావాలి. మీ అందరూ మీ యొక్క చప్పట్లతో అతనికి స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాం. ట్రెజరర్ అంటే ఏంటంటే కోశాధికారి. మనకి ప్రతి రూపాయి మనం ఇచ్చినటువంటిది జాగ్రత్త పరిచి దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమైతే అలా ఆ రూపాయి ఖర్చు పెట్టాలి. అంత బాధ్యత కలిగిన వ్యక్తి మన కుటుంబంలో ఎవరైనా ఉన్నారంటే ఆలోచిస్తే అతను ఒకలే దొరికారు. ఆ బాధ్యతకి పూర్తిగా అతను సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తారని మేమందరం భావించి ఆ కోశాధికారి బాధ్యతని అతనికి అప్పచెప్తున్నాం. మనందరి తరఫున స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలానే గౌరవ అధ్యక్షులుగా శ్రీ KV చలపతిరావు గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ KV చలపతిరావు గారు చిన్నాన్న గారు రావాలి. అలాగే శ్రీ తట్టిగోడ గణపతిరావు గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకా రాలేదు ఆయన. అలాగే అరసాడ అరనాథ బాబారావు గారు ex-డాక్యుమెంట్ ఎంప్లాయ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలానే గౌరవ అధ్యక్షులుగా శ్రీ కుదమ సాయిబాబా గారు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆయన
మన యొక్క ప్రతి కార్యక్రమానికి కూడా తాల్చేరులో ఉంటూ ఈ ఏ ఒక్క కార్యక్రమం మిస్ అవ్వకుండా మన కుటుంబం తాలూకా ఔన్నత్యాన్ని, మన కుటుంబం అంటే అతనికి ఎంతో ఇష్టం. అతను ఇక్కడుండి కార్యక్రమాలు అంటే రోజువారీగా చేపట్టలేరు కనుక గౌరవ అధ్యక్షులు బాధ్యతనిచ్చి అతన్ని కూడా స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మెంబర్స్గా నేను చదివేస్తాను, వినండి, రావసరం లేదు ఎందుకంటే సమయం తక్కువ ఉంది. శ్రీ గొడవ అబ్బాయి పట్నాయక్ గారు లచ్చాయిపేట, అలాగే నడుగూరు విజయ్ కుమార్ గారు, బి ధనంజయరావు గారు, తర్వాత శ్రీ కె తిరుమలరావు గారు, పి జగన్నాథరావు గారు, పాల్తేరు జగన్ గారు, అలాగే కె మల్లేశ్వరరావు గారు, కె అలివేలమ్మ, కె లత, కె సత్యసాయి బాబా, తర్వాత పక్కి మధుసూదన్ రావు గారు వీళ్ళందరూ కూడా మాకు మెంబర్స్ మరియు సలహాదారులుగా బాధ్యతలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అలానే ముఖ్య సలహాదారుగా శ్రీ మారుకొండ పట్నాయకుని గౌరీశంకర్రావు గారికి బాధ్యతలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అతన్ని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మాకు అన్ని విధాల ఈ కుటుంబానికి అండగా ఉంటూ ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రానికి ఒక 1500 వాటర్ బాటిల్, అది కాకుండా ఒక 5000 రూపాయలు కూడా మళ్ళీ అందించారు. అలాగే వాళ్ళు ఈ కుటుంబానికి అల్లుడు భాగస్తులు, వాళ్ళని కూడా ముఖ్య సలహాదారుగా ఈ కుటుంబానికి బాధ్యతలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది మన కమిటీ యొక్క నిర్ణయం. దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని మీకు ఎవరికైనా అనిపిస్తే మీ ఒక పేపర్ మీద రాసి మా సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ కొదమ గోపి గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మేమందరం కూడా మన కుటుంబ సభ్యుల కోసం దేనికైనా సరే ముందుకొచ్చి మా యొక్క కార్యక్రమాలు చేపట్టడానికి ఎవరు పేదవాళ్ళున్నా లేదనుకుంటే ఏ ఒక్క కష్టాల్లో ఉన్నట్టు హెల్త్ బాగోపోయినా ఏం బాగోపోయినా సరే కొంచెం మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా గోపిచందానికి కాల్ చేస్తే దాన్ని మేము పరిగణలో తీసుకొని తప్పనిసరిగా మా యొక్క కమిటీ తరఫున ఆ సహాయాలు అందిస్తామని మరీ కోరుకుంటున్నాను. అలానే ఈ కార్యక్రమానికి సెక్రటరీగా ఎన్నుకోబడిన శ్రీ కొదమ గోపి గారికి ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మెయిన్ ఈ ప్రాంగణం ఎంపిక మాత్రం కొదమ సత్యసాయి బాబా చింతమదనిసి చెప్పుకోవాలి. మెయిన్ ఫస్ట్ చెప్పట్లే ప్రాంగణం ఎంపిక మొదట వచ్చి వీడియో తీయడము, ఆ వీడియో మాకు ఎక్స్పోజింగ్ చేయడము ఇక్కడైతే బాగుంటుంది. ఎక్కడైతే బాగుంటుంది. తర్వాత దీనికి ఆర్గనైజింగ్ అంతనే, అంటే ఈ డెకరేషన్ అంతనే ఫలానా వ్యక్తికి ఇస్తే కొదమ సంతోష్ పట్నాయక్ అంటే జగన్నాథరావు, సన్ ఆఫ్ జగన్నాథరావు అని లేట్. అయితే ఈ విధంగా రాత్రి అంతా ఇక్కడే ఉండి చేయడం జరిగింది. ఈ మొత్తం డెకరేషన్ ఇదంతా వాళ్ళకి మా ధన్యవాదాలు. మన తరపున అందరి తరపున ప్రత్యేక థ్యాంక్ యూ. ఈ అందమైన కుటుంబం గురించి చెప్పడం జరుగుతుంది, దయచేసి వినండి. అయితే ఎప్పుడో 2-3 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా మనం గ్యాదర్ అవ్వడం చేసుకోవడం మంచిదే, కాదనలేము. కాకపోతే ఒకరి అభిప్రాయం ఏంటంటే ఏ 10-15 మంది ఆర్థిక సహాయంతో ఇది వెళ్తుంది, మిగతా వాళ్ళు చేయలేకపోతున్నాము, ఆర్థిక సహాయం చేయలేకపోతున్నాము అనే మనసు నా వద్దకు వచ్చింది. వాళ్ళతో మనసు ఉండే భావన నా వరకు వచ్చింది. అదేం ఫీల్ అవ్వకండి దయచేసి. ఇక్కడ ఉండేవాళ్ళు, ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు అందరూ కూడా కాంట్రాక్టర్లు, బిజినెస్ పర్సన్స్ అండ్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రమే. అర్థమైందండి? అది మాత్రం గ్రహించండి దయచేసి. ఎవరు తప్పుగా ఇచ్చేసుకోకండి, మనసులో పెట్టుకోకండి. ఇంకోటి రెండో థింగ్, ఈ విధంగా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడు మన 2027 అవనాయండి, 2028 అవనాయండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ మాత్రం ఇంత బిగ్గుగా, ఇంత 10,000, 15,000, 20,000 ఇచ్చే అమౌంట్లు మాత్రం చేయ. దానికి ఒకటి ఇది ఉంది. నేను ఒక సందర్భం చెప్తాను చూడండి. ఒక ఆర్థిక పరంగా నేను ఒక ఇది చెప్తాను. ప్రతి ఫ్యామిలీ మన దగ్గర 80, 90, 100 ఫ్యామిలీలు ఉన్నాయి కుటుంబాలు.
ఇంత ఆర్థిక పరంగా ఒకరి మీద 10,000, 15,000, 20,000 వేసే కన్నా ప్రతి కుటుంబము నెలకి 50 రూపాయలు చొప్పున సంవత్సరానికి 600 ఈ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఆర్థిక సహాయం చేసినట్లయితే మన 100 ఫ్యామిలీలు కలిపి ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. సంవత్సరానికి 60,000, 2 సంవత్సరాలకి లేదా 3 సంవత్సరాలు మనం పెట్టుకుందాం 1,80,000 అవుతుంది. ఇంకా ఈజీగా సరిపోతుంది. అది ఎవరి మీద 20,000, 10,000 ఇప్పుడు ఇంకా చాలకపోతే అప్పుడు తర్వాత విషయం చేసుకోవచ్చు. అమౌంట్ని ఈ విధంగా ఏదో చేసుకోవచ్చు. కానీ ఈ 10-15 మంది మీద బట్ అదే ఇచ్చిన వాళ్ళు మాత్రం ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అందరూ ఇవ్వాలని రూల్ లేదు. ఇంకోటి చెప్తాను, 2 సెకండ్ పాయింట్. తర్వాత రావడం కావాలి అందరినీ. తర్వాత ఇంకొకటి, మన అందమైన కుటుంబ ఫ్యామిలీలో చాలామంది 7 గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 7 మరణించారు. అదేవిధంగా వాళ్ళు మరణించిన తర్వాత ఆ చనిపోయిన రోజు లేకపోతే 10, 11, 12 రోజు ఒకరు వెళ్ళి కుటుంబానికి ఒకరికి వెళ్ళి చూసి వచ్చేయడం కాదు నా అభిప్రాయం మాత్రం. వాడు 6 నెలలు, సంవత్సరం హాస్పిటల్ ఉన్నాయి, ఎవరు వెళ్ళట్లేదు చూడడానికి హాస్పిటల్ మాత్రం. అది మాత్రం నాకు చాలా బాధ అయిన విషయం. మన అందమైన కుటుంబం తరపున ఒకరు ఇద్దరు ఒక 500 రూపాయలు, 1000 రూపాయలు పళ్ళు పలహారాలు తీసుకెళ్ళి ఏ హాస్పిటల్ ఉన్నారో ఆ హాస్పిటల్కి ఒక ఇద్దరు మాత్రమే, కనీసం ఒక ఇద్దరు వాళ్ళకి తగిన ఆర్థిక సాయం ఒక 2,000, 3,000. మనం ఇప్పుడు సర్లాకి చేసాం, పాలకొండ సర్లాకి మొదట స్టార్టింగ్ 37,000 మనం కలెక్ట్ చేసి, తల్లి లేదు అనాథ శవం శకుంతలత్త ఎలాగైతే మనం 37,000 కలెక్ట్ చేసి వెళ్ళి శ్రీకౌరం వెళ్ళి ఇచ్చామో అదేవిధంగా అందరం అన్నీ ఒక్క చనిపోయిన రోజు వెళ్ళి కనబడి ఆ తెప్పేల ఆ పల్లెం తీసుకుని వచ్చేయడము అది మాత్రం నాకు నచ్చలేదు. అదొకటి. ఏమి హాస్పిటల్ ఎన్నాళ్ళు ఉంటున్నారు, ఏమి మన కుటుంబంలో ఒకరు ఇద్దరు వెళ్తున్నారు చూడటానికి. మొన్న రీసెంట్గా ఈ మధ్యన దేవి ప్రసాద్ పట్నాయక్ భార్య ఐసీయూలో ఉంది, 4-5 రోజులు ఆపరేషన్ చేసుకుంది. ఎవరైనా వెళ్ళామా, చూసామా? ఎవరు లేదు. అంతే, వాడు వచ్చాడు, ఆపరేషన్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అదేవిధంగా అలివేలమ్మ గత సంవత్సరం నుంచి పోరాడుతుంది హాస్పిటల్లో. మన పండగ చనిపోవలసింది అది. ఎవరైనా వెళ్ళారు హాస్పిటల్కి మన అందమైన కుటుంబం తరపున. నేను అందరూ వెళ్ళిపోవలేదు. నేను దయచేసి ఒకరు ఇద్దరు మన అందమైన కుటుంబం తరపున ఆ హాస్పిటల్కి వెళ్ళి పలకరించి ఒక ఫోటో తీసుకొని మన అందమైన గ్రూపులు పెట్టి పలానా పళ్ళు ఎంత, ఒక ఆర్థిక సహాయం ఎంత ఇచ్చామా, వాళ్ళు కొత్త అంటే డబ్బున్నాళ్ళు కాదు అని సన్నది. అక్కడ మాట సహాయమేనే, పేదోళ్ళనే, డబ్బున్నోళ్ళైనా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి తగిన మన గ్రూప్ తరపున మన అందమైన కుటుంబం తరపున సహాయం చెయ్యాలని ఒక 2,000 నీకు తోచింది. అందమైన కుటుంబంలో ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఉంటుంది కదా ఎంత కొంత ఫండ్ ఇచ్చి ఒక క్లిక్ తీసుకొని ఆ గ్రూపులు పెట్టి సరిపోతుంది. అది నా తాలూకు అభిప్రాయం. ధన్యవాదాలు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చిన రాంబాబు గారికి ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. మన ఈ అందమైన కుటుంబం 2వ సంవత్సరం ఆత్మీయ కలయికకు ఇక్కడికి విచ్చేసిన, దూర భారాల నుండి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ బుక్ లోనే పేరు ఎంట్రీ చేయండి, ఫోన్ నెంబర్ రాయండి. ప్రతి ఒక్కరు కూడా బ్యాడ్జీ ధరించండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఈ కమిటీకి సీట్లు, ఆ సీట్లోకి వచ్చి కూర్చోని ఎవరో నిల్చోవద్దండి. మధ్యలో సీట్లు చాలా ఖాళీ ఉన్నాయి. ఇప్పుడే వస్తున్నా కూర్చోండి. మన బావగారు, చెల్లి, అంతమందికి స్వాగతం. మీరు లేట్ అయిపోతున్నారు, ఇంకొనో రండి కూర్చోండి. ఓకే, స్వాగతం పలికిస్తాం. ఇప్పుడు మన ఈ కార్యక్రమంలో భాగంగా మన క్యాషియర్ మన మన గోపి చెప్పింది 100% కరెక్ట్. ఆడు ఆవేదన అంతా కూడా చెప్పాడు. ఎవరికైనా బాగులేకపోతే కనీసం ఒక్కరు వెళ్ళడం లేదు. అందుకు చనిపోయినప్పుడు ఎలాగే కుటుంబ సభ్యులు అటెండ్ అవుతారు. కానీ బాగులేనప్పుడు ఎవరైనా అటెండ్ అవ్వాలి. ఇక నుంచి మాత్రం మా 17 మంది కమిటీ సభ్యులు మాత్రం ఎవరైనా 2, 3 అందరూ వెళ్తాం. అంతమంది కూడాను అటెండ్ అయ్యి ఒక మారల్ సపోర్ట్ వాళ్ళకి ఏంటి ఇచ్చారని కాదు, వెళ్ళినప్పుడు అలాగే పనులకు తీసుకెళ్తాం. ఇంకా ఉంటే ఆర్థిక సహాయం కూడా చేయాలి. మరి ఇలాగా చేయాలి. తదుపరి మాత్రం మనం అంతమంది కూడాను
ఆ విధంగా ఉండాలి. అలాగే ప్రతి ఫంక్షన్కి ఒకడు వచ్చేయడం వెంటనే గంటలు వెళ్ళిపోవడం కాదు, కుటుంబంతో రావడానికి ట్రై చేయండి అందరూ కూడా. నెక్స్ట్ మన ఉపాధ్యక్షుడు వాసుదేవరావు మాట్లాడతారు కొద్దిసేపు. ఓకే చిన్న గారు, ఒక ఈ కమిటీ అధ్యక్షులుగా మీ యొక్క సలహాలు సూచనలు తప్పనిసరిగా పాటిస్తాం. ఇప్పుడు మన ఉపాధ్యక్షులు శ్రీ అరసాడ వాసుదేవరావు గారు అతని యొక్క మనసులో ఉన్నటువంటి 2 మాటలు మాట్లాడవలసిందిగా ఈ కుటుంబం కోసం కోరుకుంటున్నాం. అందమైన కుటుంబాల్లో అందరికీ నమస్కారం అండి. పిల్లలందరికీ ఆశీర్వాదం. ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడిన గోపి పరమేశ్వరరావు వీళ్ళు ఏంటంటే ఇదే కార్యక్రమం కాదు, అన్ని కార్యక్రమాలకు కూడా ఒక పెళ్ళి అవ్వచ్చు, వేరే ఫంక్షన్ అవ్వచ్చు, వెల్కమ్ డ్రింక్ పెట్టారండి అందరూ. వెల్కమ్ డ్రింక్ ఏ కార్యక్రమం సరే అందరూ ఏంటంటే అందరూ కూడా ఎవరో అంటే మనం వెళ్ళి ఆర్థిక సహాయం అక్కర్లేదండి. మనం మనం చూస్తే మన కుటుంబ సభ్యులందరూ వాళ్ళు గుర్తుకొచ్చేటట్టు ఎవరో ఒకరు 2-3 వెళ్తే బాగుంటుంది. అది తప్పనిసరిగా అందరూ పాటించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఈ అందమైన కుటుంబ సభ్యుల్లో మనం ఇప్పుడు ఈ మీటింగ్ సరిపడగా ఉన్నది ప్రతిసారి 2-3 సంవత్సరాలకు ఒకసారి అంటున్నారు. ఇందువల్ల ఫైనాన్షియల్గా ఏదో చెప్పారు, ఆ ఫైనాన్షియల్ గురించే మీరు దాని గురించి పెద్దగా పట్టించుకోకండి. ఎవరికి ఇష్టపడితే వాళ్ళు ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అంతేగాని ఆ కంపల్సరీగా ఇదేంటి ఇచ్చారు అని ఇప్పుడే దాన్ని ఎగ్జిస్ట్గా చూసుకోకండి దయచేసి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ ఆ ప్రకారం ప్రొసీడ్ అవుతారని ఆశిస్తున్నానండి. ఇంకా ఈ అందమైన కుటుంబ సభ్యులకి మా కమిటీ మెంబర్లని ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మీకు దీని తరపున ఈ కమిటీ మెంబర్లు ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చినా, ఎవరికైనా ఆలోచన వచ్చినా, ఒక శుభకార్యం వచ్చినా, ఏదొచ్చినా నాకు తెలియజేస్తే దానికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ మేము చేసుకోవడానికి నాకు బాగుంటుంది. కాబట్టి ముందుగా తెలియజేస్తే బాగుంటుందని కూడా నా అభిప్రాయం అండి. ఆ తర్వాత ఈ అందమైన కుటుంబ సభ్యులందరికీ ఇక్కడికి వచ్చేసి ఇదేగా పరిస్థితిని ప్రతిసారి అందరూ పూర్తిగా దీన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని అందమైన కుటుంబం సభ్యులందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు. అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన సెక్రటరీ గారు కానీ, అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు గారు కానీ, మన శ్రీనిబాబు గారు వీళ్ళందరూ కూడా చాలా మంచి సందేశాలు ఇచ్చారు. నేను ఆర్థికంగా నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పిందే మళ్ళీ చెప్పడం అనవసరం. అయితే ఈ కుటుంబం, అందమైన కుటుంబం అనేది మనం అందరూ కలిసిమెలిసి ఉండడం అనేది చాలా ముఖ్యం. అందరికి ఒకసారి దయించి వింటే నేను జాగ్రత్త మీరు జస్ట్ నేను చెప్పిన దాంట్లో 0.01% అయినా మనం రుజువు అయితే సరిపోతుంది. మనం ఒక్క పావు గంట అరగంట కొంచెం నిశ్శబ్దంగా ఉంటూ ఇక్కడ మాట్లాడేది వింటారని చెప్పేసి కోరుకుంటున్నాను. దయచేసి మన కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్క పావు గంట సేపు నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. అయితే మన కుటుంబ సభ్యుల్లో మనం ఏంటంటే ఒక పెళ్ళికి వెళ్తాం. ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ 2 కుటుంబాల మధ్య మనకి ఒక్క నిమిషం అండి. హలో కమిటీ వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు వెళ్ళి డ్రింక్ తాగడానికి డిస్టర్బెన్స్ అవుతుంది. ఎవరైనా మన కమిటీ వాళ్ళు ఉంటే కొంచెం తీసుకొచ్చి అందరు కూర్చున్న వాళ్ళకి ఇస్తే బెటర్. ఇస్తారండి, వాళ్ళు ఇస్తారు. చెప్తాను. కుటుంబ సభ్యులు అనేవాళ్ళు మనం ఒకసారి పెళ్ళిళ్ళకో లేకపోతే ఇంకా వేరే ఫంక్షన్కో సౌండ్ రావట్లేదమ్మా. హలో బాబు, అక్కడ డ్రింక్ లో ఎవరైనా సప్లై చేస్తే బాగుంటది. కూర్చున్న వాళ్ళు లెగవకుండా కొంచెం చూడండి అమ్మా. క్యాటరింగ్ పర్సన్స్ కొంచెం ఆ డ్రింకులు సప్లై చేయండి. అక్కడికి ఎవరు వెళ్ళొద్దు, వచ్చి కూర్చోండి. ఇక్కడ వచ్చి కూర్చుంటే మీకు అందిస్తారని చెప్తున్నాను. కొంచెం ఆ క్యాటరింగ్ ఎవరు ఉన్నా కూడా డ్రింకులు సప్లై చేయవలసిందిగా కోరుకుంటున్నప్పుడు వాళ్ళకి ఒకే కుటుంబము లేదా 2 కుటుంబాలు మర్యాదలు చేస్తాయి. అలాగే ఇంకా వేరే ఫంక్షన్, మెచ్యూర్ ఫంక్షన్ కానీ, అలాగే ఎవరైనా పరమపదించినప్పుడు వాళ్ళ ఫంక్షన్ కానీ జరిగినప్పుడు ఒక కార్యక్రమాన్ని బేస్ చేసుకొని మనం అందరం కూడా కలుస్తుంటాం. కానీ ఇది ఏ ఒక్కరితో కాదు, ఇది అందరు కూడా కుటుంబ సభ్యులు అందరిది కూడాను. మనం మన తాలూకా పిల్లలు అందరూ కూడా ఒకసారి కలవడం అనేది ముఖ్యం. ఎందుకంటే ఎవరికి ఎవరో అనేది మనకు ఎవరో తెలియట్లేదు.
అది కూడా మనకి టైం తక్కువైంది. 8 గంటలకు వస్తే అందరితో పరిచయం చేసుకుందాం అనుకున్నాము. చాలామంది వరకు నేనెవరికో చాలామంది తెలియదు, మీరెవరో కొంతమంది నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు. అదే తర్వాత ఇంకోసారి ప్లాన్ చేద్దామండి. అయితే మనకి పెళ్ళిళ్ళకి రాలేదు చాలామంది దగ్గర వినేదానికి, మా అమ్మాయి పెళ్ళికి వాళ్ళు రాలేదు, మేము ఎందుకు వెళ్దాం, లేకపోతే మేము ఎవరో మా వాళ్ళు ఎవరో చనిపోయినప్పుడు వాళ్ళు ఏం చూసారా, కన్నెత్తి చూడలేదు. ఇలాంటి కార్యక్రమాలు మనం చాలా దగ్గర వింటుంటాం. వాళ్ళ పెళ్ళికి రాలేదు మనం వెళ్ళొద్దు, వీళ్ళ పెళ్ళి మనకు రాలేదు వాళ్ళకి వెళ్ళొద్దు. అలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మనం దాని నుంచి తప్పించుకొని మనం కష్టాలందు కానీ సుఖాలందు కానీ దేని మీద లేని నిశ్చలంగా అన్ని విషయాల్ని మనసులో పెట్టుకున్నవాడే స్థితప్రజ్ఞుడు అని ఒక భగవద్గీతలో అంటారు. అది మనం అందరూ కూడా అలవరించుకోవాలి. దీనికి ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఒక పెళ్లిలోని కొంతమంది వెళ్ళారు, పెళ్లిలో పంక్తి భోజనం జరుగుతుంది. ఆ పంక్తి భోజనం జరుగుతున్నప్పుడు వాళ్ళు సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే, ప్రతి వాళ్ళకి ఒక మామిడి పండు పెట్టారంట. మామిడి పండు పెట్టినప్పుడు ఆ మామిడి పండు ఒక అతను మామిడి పండు తింటుండగా ఏంటైందంటే, ఆయన సరిగ్గా చేయడం గట్టిగా పిసికేసరికి ఆ మామిడి పండు టెంకెళ్ళి 3వ వ్యక్తి విస్తరాకులో పడిపోయినప్పుడు వాళ్ళందరూ కూడాను ఒక సరైన సదుద్దేశంతో ఉన్నారు కాబట్టి వాడు ఏమన్నాడంట, అతను వెంటనే ఆ మామిడి టెంక పడిన వాడు ఏమన్నాడంటే, చూసారా ఈ వింత అంటే, వాళ్ళిద్దరూ సర్దుకుపోయే మనస్తత్వం. ఈ వింత ఎక్కడైనా చూసారా, నా మామిడి పండులో 2 టెంకలు ఉన్నాయి, నాకు వచ్చిన మామిడి పండులో 2 టెంకలు ఉన్నాయి అనేసి చాలా గర్వంగా చెప్పాడు ఆయన. అది ఎవరైతే మామిడి పండు టెంకని బయటికి పడిపోయినప్పుడు ఖాళీ మామిడి పండు టెంక ఉంది, ఈ వింత చూసారా, నా మామిడి పండు నాకు ఇచ్చిన మామిడి పండులో టెంకే లేదు అని సర్దుకుపోయి దాన్ని ఎంత విధంగా సామరస్యంగా చేసుకున్నారు. అదేవిధంగా మా పెళ్ళికి మీరు రాలేదు మేము రాము, మీ పెళ్ళికి మేము వెళ్ళలేదు రాము. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది, ఏదో కష్టం ఉంటుంది, ఏదో ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల రాలేకపోయి ఉండొచ్చు. దీన్ని మనం అందరం అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి పెళ్ళికి కానీ వాళ్ళు రాలేదంటే, మనం ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు వాళ్ళకి మనం అటెండ్ అయ్యి వాళ్ళు ఒకరికి ఉద్దేశపూర్వకంగా రాకపోతే వాళ్ళకి సిగ్గుగా కల్పించాలి. అంతే తప్పించి ఎవరు కూడా మనం అలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా వాళ్ళకి అటెండ్ అయ్యాం. లచ్చైపేటలో ఉండేటప్పుడు మనము అందమైన కుటుంబం ఉండబట్టే ఆ రోజు లచ్చైపేట కార్యక్రమానికి చాలా మంది హాజరయ్యాం. మన పరమేశ్వర గారు వీళ్ళందరూ వచ్చారు. లేదంటే మనం ఆ లచ్చైపేట చాలా మంది వెళ్లకుండా ఉండిపోయేవాళ్ళం. అలాంటి కార్యక్రమాలు అయితే చాలా ఉన్నాయి. ఇవి మనం అందరూ కూడా మన అందమైన కుటుంబాన్ని పూర్తి ఇప్పుడు మనకి కట్టిగోడ గణపతిరావు గారు ఈ కార్యక్రమానికి కుటుంబంతో వచ్చారు, వారికి సుస్వాగతం పలుకుతున్నాము. కట్టిగోడ గణపతిరావు గారికి సుస్వాగతం. కట్టిగోడ గణపతిరావు మరియు కుటుంబానికి సుస్వాగతం పలుకుతున్నాము. అది అయితే ఇదే నేను చెప్పదలుచుకుందండి. మన కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎటువంటి కోపతాపాలు ఏమీ లేదు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ కూడా పరిష్కారం అవుతాయండి. అందరూ కూడా కోపతాపాలు కానీ ఈర్ష్య అసూయ ఇలాంటివి కూడా దాన్ని న్యూట్రలైజ్ అవుతాయి. ఇవన్నీ కూడా మరి అందరూ అర్థం చేసుకుంటారని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొదమ అలివేలక్క, తర్వాత కొదమ దేవి ప్రసాద్ వాళ్ళ భార్య పేరు లక్ష్మి. తర్వాత ఇంకా నాకు తెలియని, నా దృష్టికి రానటువంటి వాళ్ళు చాలా మంది ఉండుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ సహాయం ఏదో ఆరోగ్యశ్రీ ఏదో పెడుతున్నారు, వాళ్ళు చేసేదేంటి సహాయం. మన అందమైన కుటుంబం గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి దీవించి వాళ్ళకి ఒక భరోసా కల్పిస్తుంది. నేను ఇస్తాను గ్యారంటీ. నా తరపున, పరమేశ్వరిని తరపున, కొదమ శ్రీను తరపున, మన అందమైన కుటుంబం కమిటీ పెద్దలందరి తరపున. అర్థమైందండి? మీరు ఏమీ అధైర్యపడద్దు, మైండ్ ఇట్, గుర్తించుకోండి. మేము వస్తాం మీ దగ్గరికి, క్షమించాలి, మీరు వార్నింగ్ ఇస్తున్నారు. వార్నింగ్ కాదు, సుఖంలోని బాధ్యతగా పాలు పంచుకుంటామని పేరున ఈ రోజు నుండే బాధ్యతగా పాలు పంచుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. దానికి మేము మా కమిటీ తరఫున సంతోషిస్తున్నాం.
ఇప్పుడు నెక్స్ట్ మన కల్చరల్ ప్రోగ్రామ్స్ లిస్ట్ ఇస్తే ఒక్కసారి మీరేమైనా మాట్లాడతారా? ఈ సమ్మేళనానికి విచ్చేసిన తట్టికోట గణపతిరావు. కుందేలు తాబేలు కదా చిన్నప్పుడు మీరు అందరూ కూడా చదివి ఉంటారు. అందులోకి మనకి ఇక్కడ గురువులు ఎక్కువ ఉన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మనకి మన అదృష్టం కొద్దీ నాకు చిన్న వరుసలు మాయిల వరుసలు ఉన్న ఆ స్థాయిలో ఆ ట్రెండ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గురువులు ఎక్కువ అయ్యారు. వీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఇప్పుడు మన రఘుబాబు గారు చెప్పినట్టు చిన్న కథ అండి, ఇదేమీ కాదు, కుందేలు తాబేలు కథ. మీ అందరికీ తెలుసు. ఒక అడవిలో ఒక రోజు ఏంటంటే మొత్తం ఆ అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కలిసి ఒక చిన్న పందెం పెట్టుకున్నాయి. అదేంటంటే ఆ అడవికి రాజు సింహం, మృగరాజు. ఆ మృగరాజు ఆధ్వర్యంలోనే ఒక కుందేలు తాబేలు రన్నింగ్ పోటీ అన్నమాట. వాళ్ళందరూ కలిపి నిర్ణయించారు, ఇక్కడ నుండి పలానా దగ్గరికి చేరుకొని ఎవరు ముందుగా వెళ్తారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పేసి. అయితే మనకందరికీ తెలుసు ఈ కుందేలు తాబేలు కదా. కుందేలు తాబేలు స్టార్ట్ చేశాయి రన్నింగ్. 1 2 3 అన్నారు. అనగానే పరిగెట్టడం మొదలెట్టాయి. కుందేలు చక 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 వెళ్ళిపోతుంది, తాబేలు మాత్రం పాక్కుంటూ వెళ్తుంది. ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఇలాగే మన మంచి మార్చి ఏప్రిల్ నెలలోనే వేడి ఎక్కువ ఉంది. ఈ కుందేలు ఏమనుకుందంటే మనకేముందిలే, తాబేలు ఎక్కడో ఉంది, అది వచ్చేటప్పటికి మనం ఒక నిద్ర చేసేవచ్చు అని చెప్పేసి ఆ చెట్టు కింద పడుకుని పోయింది. తాబేలు పడుకోలే, తాబేలు తన పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ కుందేలు వెళ్ళిపోయిందా లేదా కూడా దీనికి అనవసరం. అసలు దాని మనసులో అయితే కుందేలు వెళ్ళిపోయింది అనుకుంటుంది. అయినా కూడా దీని నటక ఆపలేదు, దీని పరుగు ఆపలేదు, వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది. మొత్తానికి తన గమ్యానికి ముందుగా చేరిపోయింది. కుందేలు మధ్యలో లేచి చూసేసరికి టైం అయిపోయింది, ఇంకా పరిగెట్టడం మొదలెట్టింది. కుందేలుకి తాబేలుకి జస్ట్ ఒక 10 ఫీట్స్ డిస్టెన్స్లోనే తాబేలు ముందుగా గమ్యాన్ని చేరుకుంది. ఇక్కడ వరకే మనకు అందరికి కథ తెలుసు. దీనికి ఎక్స్టెన్షన్ నేను చేసుకుని చెప్తాను, వినండి. ఇక్కడ తాబేలు గెలిచింది. తాబేలు గెలిచిన తర్వాత మరి ఆ అడవిలో ఉన్నటువంటి మిగతా జంతువులన్నీ కూడా ఇటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి గెలిచిన తాబేలుకి సన్మానం చేసి బహుమతి ప్రదానం చేద్దాం అనుకున్నారు. అలానే ఇటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మృగరాజు ఆధ్వర్యంలో, సింహం ఆ రాజు, అడవికి రాజు ఆధ్వర్యంలో దానికి ఒక సన్మానం చేసి ప్రజెంటేషన్ ఇచ్చి ఇప్పుడు తను గెలిచిన దాని మీద ఒక్క నిమిషం మాట్లాడమన్నారు. ఒక్క నిమిషం వినండి. మాట్లాడమంటే అప్పుడు తాబేలు, మీరందరూ ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించండి. తాబేలు ఏం చెప్పిందంటే, ఇది నా గొప్పతనం కాదు, నా మిత్రుడు కుందేలు తను నేను గెలవాలని కోరుకొని ఆ రోజు తను లేటుగా రావటం వల్ల, సమయాన్ని వృధా చేయటం వల్ల నేను గెలవగలిగాను, లేదంటే ఈ గెలిచే అవకాశం నాకు లేదు. ఇదంతా కూడా ఈరోజు నేను గెలిచి ఈ బహుమానం తీసుకున్నటువంటి ఈ ప్రజెంటేషన్ కూడా నాకు చెందదు, నా మిత్రుడైనటువంటి కుందేలుకి చెందుతుంది అని చెప్తారు. అయితే తర్వాత రన్నరప్గా వచ్చినటువంటి ఆ కుందేలు కూడా మాట్లాడమని చెప్పేసి చెప్తే ఆ కుందేలు పైకెక్కి అప్పటి వరకు ఆ తాబేలు చెప్పిందంతా విని నేను ఒకటే చెప్తుంది, ఇప్పటి వరకు కూడా నా మిత్రుడు తాబేలు నా గురుండి అంత గొప్పగా చెప్తాడని నేను అనుకోలేదు. యాక్చువల్గా నేను ఇప్పటివరకు చాలా బాధపడ్డాను ఓడిపోయినందుకు. ఎందుకంటే నేను గెలవలసిన ప్లేస్లో తను గెలిచాడు. కేవలం నా గర్వంతో, నా అహంకారంతో, నా యొక్క ఇర్రెగ్యులర్తో నేను ఓడిపోయాను. కాకపోతే తను గెలిచాడు. గెలిచినా కూడా నా స్థాయి ఏంటి, తన స్థాయి ఏంటి తెలుసుకొని మాట్లాడాడు. నిజంగా నేను ఓడిపోబట్టే తను గెలిచాడని చెప్పి చెప్పలేదు. నేను ఇచ్చినటువంటి వరం కింద భావించి నన్ను మెచ్చుకున్నాడు. ఈ స్నేహాన్ని నేను ఇప్పటివరకు ఏంటంటే కోపంగా, ఈర్ష్యగా చూశాను. కానీ ఈ రోజు నుండి నేను ఆ తాబేలుతో నా జీవితం ఉన్నంత వరకు కూడా స్నేహితుడిగానే, నా రిలేటివ్గానే, నా అభిమానిగానే, అతను ఏ కష్టంలోనైనా సరే నేను ముందు నేను నడిపిస్తాను. ఇదందరికీ మీకు ఈ విషయమై మీ అందరికి మాట ఇస్తున్నానని చెప్పేసి చెప్పాడు. దీంట్లో చాలా చిన్న కథ అండి, సామెత మాత్రం చాలా పెద్దది, మన సూక్తి చాలా పెద్దది ఉంది.
మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మన యందు ఎవరు ఎటువంటి ఈర్ష్యతో ఉన్నా కూడా మనం క్షమించి ముందుకెళ్తే తప్పనిసరిగా ఏదో ఒక రోజు వాడు మన వశమవుతాడు. అది ఇప్పుడు పిల్లలు తెలుసుకోవాలి. అది నమస్తే అండి. అది ఇప్పుడు పిల్లలు తెలుసుకోవాలి. చాలా మంది కూడా ఈ చిన్న తేడా తెలియక ఏం చేసుకుంటున్నారంటే చిన్నప్పటి నుండే పిల్లలు వాళ్ళ స్నేహితులతో అసూయ ద్వేషాలు ఎక్కువయ్యి వాళ్ళ తాలూకా ఫ్రెండ్షిప్ని పాడు చేసుకుంటున్నారు. చిన్న లాజిక్ ఏం లేదు. కురుక్షేత్రంలో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళి గెలవగలడు, అభిమన్యుడు గెలవలేకపోయాడు. అర్జునుడు వెళ్తే గెలుస్తాడు. తేడా ఏంటంటే అభిమన్యుడికి పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలి, పద్మవ్యూహంలో ప్రవేశించడం వరకే తెలుసు, దాంట్లో బయటికి రావడం తెలీదు. బయటికి రావడం తెలిసిన వాడే గొప్పాడు, యుద్ధం గెలిచేవాడే గొప్పాడు. కానీ యుద్ధం గెలవడానికి ఎప్పుడూ మనం అస్సలు నిరాశ పడకూడదు, అస్సలు మనం అధైర్యపడకూడదు. మన పని మనం చేసుకుంటూనే పోవాలి. గెలుపు అనేది ఏదో రోజు మన కంటికి కనిపిస్తుంది, మన ఒంటికి చేరుతుంది, మన పేరు వినిపిస్తుంది. ఆ గెలుపు కోసం ఇప్పుడున్న ఈ కుర్రోళ్ళందరూ కూడా పోరాడాలని, ఆ గెలుపు కోసం పరితపించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. తర్వాత పక్కి మధుసూదన్ రావు, రిటైర్డ్ లెక్చరర్, అండ్ అరసాడ వాసుదేవరావు, రిటైర్డ్ ఏపీఎస్సిడి, అండ్ తట్టికోట గణపతిరావు గారు, అండ్ అరసాడ హరిబాబా గారు, అండ్ కేఎంబీకే పట్నాయక్ బాబానియ, కె ఎల్వేలమ్మ గారు, ఎంపీ గౌరీ శంకర్రావు గారు, జి అబ్బాయి పట్నాయక్ గారు, అండ్ అంటే సీనియర్ జర్నలిస్ట్. అదేవిధంగా ఆర్వి పట్నాయక్ గారు, సీనియర్ జర్నలిస్ట్. ఈయన కూడా కొదమ వెంకట చలపతిరావు, రిటైర్డ్ టీచర్, కొదమ నాగభూషణ్ రావు, కాంట్రాక్టర్, ఎస్కే గోవిందరావు గారు, ఎక్స్ డాక్యార్డ్, అండ్ పక్కి జగదీశ్వరరావు గారు, అండ్ శ్రీ సాలూరు రాంబాబు గారు, లాయర్, అండ్ తట్టికోట కళ్యాణి మేడం గారు, విజడ్డం జిల్లా జడ్జి గారు. తర్వాత తొంబలి లహరి పట్నాయక్ ఎంబీబీఎస్, అండ్ డాక్టర్ కొదమ సాయి చరణ్, పిహెచ్డి, ఐఐటి హైదరాబాద్, అండ్ కొదమ పద్మావతి గారు, అండ్ కొదమ శ్రీనిబాబు గారు, హెచ్పిసిఎల్ కాంట్రాక్టర్, అండ్ అరసాడ రఘుపతి గారు, ఎంపీడీఓ గారు. నెక్స్ట్ తర్వాత తొంబలి యజ్ఞేశ్వరరావు గారు, రిటైర్డ్ టీచర్, అండ్ దుగ్గివలస ప్రభాకర్ రావు గారు, రైల్వే, రిటైర్డ్ రైల్వే, అండ్ బెలగాం హరినాథ్ బాబు గారు. వీళ్ళందరికీ సన్మానం మనం వాళ్ళకి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఆఫ్టర్ లంచ్. మల్లెలు పూసే వెన్నెల కాసే హాయిగా, మల్లెలు పూసే వెన్నెల కాసే హాయిగా, మమతలు వేయి తీయగా, మల్లెలు పూసే వెన్నెల కాసే హాయిగా. ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే, నీ విరజాజులై మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలే, నీ పిటి కౌగిలిలో జాబిలి రాత్రులే, కాటుకలంటుకున్న కౌగులి తలంతలే మస్తులు పాడే. తొలిసారి ముద్దెవ్వ మల్లే, మీకు ఎవరికి అనుకోకుండా ముద్దు బొగ్గ చేమంతి మొగ్గ, తొలిసారి ముద్దెవ్వ మంది, చెలి బొగ్గ చేమంతి మొగ్గ, పెదవులలో మధురి మలై కోరి రమ్మంది, నీ బయట తీసి కప్పుకుంది ఆకాశం, తెరచాటు సొగసులారబోసే నా కోసం, నీ బయట తీసి కప్పుకుంది ఆకాశం, తెరచాటు సొగసులొగరబోసే నా కోసం, నీ చూపులు సోకి సొగసు వెల్లువలాయే, నీ చూపులు సోకి సొగసు వెల్లువలాయే, నీ ఊపిరి తాకి మనసు వేణువులుదే, తొలిసారి ముద్దెవ్వ మందే, చెలి బొగ్గ చేమంతి మొగ్గ.
మన ఈ అందమైన కుటుంబం ద్వితీయ ఆత్మీయ కలయికి విచ్చేసినటువంటి మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాలుగారిగళము బాలుగారిగళము భారత స్వర శిఖరము ఆధుల కది గర్వము పుణ్య దంపతులు శంభ శకుంతల కలల భాగ్య ఫలము బాలుగారిగళము ఎవరినైనా అనుకరించగా మెడకువలెరిగిన గాత్రము స్పష్టత భావము పాటల కందించి ప్రాణము పోసిన గాత్రము స్పష్టత భావము పాటల కందించి అమృతము నింపిన పాత్రము రసికుల కనురాగమై రసగంగలో తానమై రసికుల కనురాగమై రసగంగలో తానమై పల్లవించు మాసు క్లాసు మంత్రము బాలుగారి గళము బాలుగారి గళము కోదండ గెలిచి అదలముగా జాతీయ బహుమతులు సాధించి మకుటమున ఉంచి శిరసు పంచి వినయమున తలసాకి వేరని నిరూపించి స్వరకులంటే పరువు పెంచి చరితార్థమైనట్టి ప్రియమైన బాలుగారి గళము చిరయసోభరితము కరచలన ధ్వనులతో శ్రీ కొదమ తిరుమలరావు గారు సాసని సగస మగస సాసని సగస మగస సగ గమ గమ పని పాపని నిసపురాణి మాయి మాయి అలమేలు మంగానాచారి మసిబాయని వెంకటపతి పట్టపురాణి మ్రోయ చిరుగజ్జోలని మ్రోతాలని మ్రోయ చిరుగజ్జోలని మ్రోతాలని సోయగమైన నీ సొలపు చూపమరే తిరు తిరు జవరాల తిత్తి సాసని సగస మగస సాసని సగస పమగస సాస గమ గమ పని పాపని నిస పని సగ మగసాని పామగస నిస గగ సగ మామ దిమ్ దిమ్ కే తగ దొంగ దిత్తి మిక్కియార్ మామారే పాత్రారో మజా మజా దిమ్ దిమ్ కే తగ దొంగ దిత్తి మిక్కియార్ చాలా చాలా బాగా జరుగుతుందని అక్క ఇప్పుడు చెప్పింది. హలో అందరికీ, అందమైన కుటుంబంలో పాల్గొన్న అందరికి కూడా చాలా చాలా బాగా జరుగుతుందని అక్క ఇప్పుడు చెప్పింది. అందరూ హ్యాపీగా స్పెండ్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే అందరూ కలిసిమెలిసి ఉండాలి, మనస్ఫూర్తిగా అందరూ ప్రేమలతో ఉండాలి, అందరూ అందరికీ సహాయపడుతూ తోడుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకా ఎన్నో చేయాలి. అందరూ ఇలాంటి సెలబ్రేషన్స్ వల్ల ఎంతో హెల్తీగా ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ అందమైన కుటుంబం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ టైమ్.
ఈసారి రాలేకపోయినందుకు ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. అలానే మన ఆర్పి పట్నాయక్ గారికి మన కుటుంబ సభ్యులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ అతనికి మనం రమ్మని ఆహ్వానించాం. లాస్ట్ మన సమావేశానికి అతను వచ్చే చక్కగా మనందరికీ కూడా ఎంతో సహకరించారు. ఈసారి అతను ఆస్ట్రేలియా నుండి ఈరోజే రావడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ తమ్ముడు కొడుకు బర్త్డే కూడా ఈరోజు అక్కడ సెలబ్రేషన్ చేస్తున్నారు. దాని కారణంగా ఈ డేట్కి అతను రాలేకపోతున్నందుకు చింతిస్తున్నానని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. దానికోసం ఈరోజు మెసేజ్ కూడా పెట్టారు. మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి అందరూ మీ యొక్క చప్పట్లతో అతనికి హైదరాబాద్ వినబడేటట్టు. అలివేలమ్మ వీళ్ళందరూ కూడా ఈ పాట పాడి మా స్కూల్ మొత్తం మీద ఈ పాట తాలూకా హోరు వినిపించేది అన్నమాట. అందుకని తను అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆ పాట ఎంత వీలైతే అంత పాడమని చెప్పాను, రిక్వెస్ట్ చేశాను. నేను ఎందుకంటే కూర్చున్నానంటే ఆ ఫోన్లో ఆ పాట స్క్రిప్ట్ అనేది ఆగిపోతుంటే మళ్ళీ చెప్పడానికి కోసం పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ. దాదికి గున్న మామికి పెళ్ళి కుదిరింది, మాట మంతి లేని వేణువు పాట పాడింది. ఆహాహా ఓహో గున్న మామికి సన్నా జాజికి పెళ్ళి కుదిరింది, నాదే గెలుపని మాలతి లత నాట్యమాడింది. ఆహాహా ఓహో పూలే వసంతాలు మా కళ్ళలో, పూలే తలంబ్రాలు మా పెళ్ళిలో, పూసే వసంతాలు మా కళ్ళలో, పూలే తలంబ్రాలు మా కళ్ళిలో. విరికొమ్మ చిరురమ్మ, విరికొమ్మ చిరురమ్మ. జీవితంలో ఒకేసారి వధువు వలపే విరిచేది ఈనాడే తొలిసారి. అందుకే తొలిరేయి అంత హాయి అంత హాయి అంత హాయి. వెన్నెల కాచే మోమును దాచి చీకటి చేసేవు ఎందుకని, వెన్నెల కాచే మోమును దాచి చీకటి చేసేవు ఎందుకని. ఇంతటి సూర్యుడు ఎదుట నిలువగా ఈ మోము జాబిలి దేనికని. అల్లరి చూపులతోనే నన్ను అల్లుకపోయే విన్నే తొలిరేయి అంత హాయి ఎంతో హాయి అంత హాయి. చాలా హాయిగా ఉంది. లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. తిడుతున్నామో పొగుడుతున్నామో తెలియట్లేదు. మా చిన్నన్న గారు ఫీల్ అయ్యారంటే వచ్చే సంవత్సరం ఈ ఫంక్షన్ మేము ఎలా జరుపుకోవాలో అర్థం కాదు. కానీ మీ అందరూ చక్కనైన కరచలన ధోరణులతో తనకి అభినందించవలసిందిగా కోరుకుంటున్నాను. మహిమల దేవకి సూతుడు ముద్దుగారే తిరగండ్రా, కూర్చోండ్రా. ముత్యము వీడు ఇద్దరాని మహిమల దేవకి సూతుడు ముద్దుగారే అంత వింత గొల్లెతన అరచేత మాణిక్య పంతమాడే కంసుని పానివజ్రము అంత నింత గొల్లెతన అరచేత మాణిక్యము పంతమాడే కంసుని పానివజ్రము ముత్తుగారే శోభ
వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్ సూపర్. ఇప్పటి వరకు మనమందరం వినిపించిన పాటలు ఒక ఎత్తు, ఈ చిన్నారి లిఖిత్ పాడిన పాట ఒక ఎత్తు. ఆ వయసులో అంతగా అతన్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఆ తల్లిదండ్రులు కూడా ఒకసారి మనందరి తరపున అభినందనలు తెలియజేద్దాం. అలాగే ఇంత చక్కగా ఈ పాట పాడినందుకు ఆ చిన్నారికి ఆ భగవంతుడు ఆరోగ్యాలు. ఊపిసలాడే నీవు సన్నగన ప్రాణం, నల్లని మబ్బులు కమ్మిన చంద్రుడిలా, చీకటి కమ్మెను నీకపు రంగులో నా లోకం, సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా, నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ పుట్టి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. నీరు లేని చెప్పల్లే, తారలేని నింగల్లే, జీవమేది నాలోన నువ్వు మాటలాడందే, మళ్ళీ అదికొస్తానే కల ఎలా పడతానే, బుజ్జగించుకుంటానే ఇంకా నిన్ను విడిపోనే, ఉప్పు నీటి ముప్పుని కూడా చక్కగా తగ్గేగట్టోనే, నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే, నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. నాకు ఈ చింతకి 11 రోజులే డిఫరెన్స్. 11 రోజులు నాకన్నా పెద్ద. మేము అదృష్టవంతులం అయ్యాం. అది గాడ్ గిఫ్ట్ మా ఇద్దరికి. అదే మీ ఇద్దరిని కలిపి మమ్మల్ని కొంచెం గ్యాప్ పెట్టే భగవంతుడు మమ్మల్ని 25 ఇయర్సా మేము నమ్మాలి కదా. 25 years తెలిసిన చిన్నప్పుడు షెడ్యూల్ కోరుతున్నాను. ఈ చరణ్ పట్నానికి సంబంధించిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. భగవద్గీత స్వాగతం చెప్పడానికి రావాలి. అందరికీ నమస్కారం. నా పేరు సుకుమా చరణ్ పట్నాయక్. నేను ఇవాళ కొన్ని భగవద్గీత శ్లోక చెప్పబోతున్నాను. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః, యక్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యయా, న మే విదుర్సురగుణాః ప్రభవం న మహర్షయః, అహమాదిః దేవానాం మహర్షీణాం చ సర్వసః, యో మామజమనాదిం చ వేతి లోకమహేశ్వరం, అసమ్మూఢసమత్యేషు సర్వపాపై ప్రముచ్యతే, బుద్ధిజ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమశమః, సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ, అహింసా సమతా దృష్టిః తపోదానం యశో యశః, భవంతి భావభూతానాం మత్త ఏవ భృగద్విదః, మహర్షయవ సప్త పూర్వే చత్వారో మనవస్తత మత్త ఏవ భృగద్విదః. ధన్యవాదాలు. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరందరూ కూడా మీ యొక్క కరచలన ధోరణులతో చిన్నదమ్ము నువ్వు చప్పట్లు కొట్టి అందరూ కొట్టండి. చేతులు పన్నెండు చేతులు పైకెత్తాలి, పైకెత్తి కొట్టాలి. అంటే చిన్నదమ్ము నాకు ఒక పెళ్ళి పరిచయం. ఏ ఫంక్షన్ ఉన్నా తాల్చేర్లు ఎక్కడ ఉన్నా ఆయన రావడం వెళ్ళడం. అంటే చిన్నదమ్మ తెలిసి తప్పచ్చి ఆయన పేరు తెలియదు ఇప్పటివరకు కూడా. చిన్నదమ్మ ఇస్ గ్రేట్ సాయిబాబా క్యారియర్ ఫంక్షన్. సార్ మీరు మాట్లాడారు, మీరు ఎవరు ఏంటి మీరు గురించి చెప్పండి సార్ మాకు. నేను చెప్తాను. నా పేరు సాలూరు రామకృష్ణ పట్నాయక్, మా సొంతూరు సాలూరు. మా తాతగారు శివరామయ్య, కుదమ గణపతిరావు గారు అల్లుడు నేను. వెరీ గుడ్. ఓకే చెప్పలు కొట్టండి. కొట్టండి చప్పట్లే కొట్టండి, ఇంకే కొట్టికండి స్టేజ్ మీదకి. ఓకే ఓకే. కానీ ఇదిగోండి నేను చిన్న విన్నపం. ఆ చిన్న బాబు ఆ భగవద్గీత శ్లోకాలు చక్కగా చదివాడు. మనందరం కూడా రేపు నుంచి ఆ భగవద్గీత అనే పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకొని కొద్దో గొప్ప చదువుకొని అంతవరకు అర్థాన్ని తెలుసుకొని మన జీవితాన్ని చక్కగా దిద్దుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలండి. మీరు చెప్పిన సూచనలని సలహాలను చక్కగా అందరము పాటిస్తాం. కాకపోతే అది మీకు కనిపించదు అంతే.
అయితే ఇప్పుడు ఈ చిన్నారుల తాలూకా ఎవరు అనేది మీకు అందరికీ అనుమానం వస్తుంది. ఈ ముద్దుగారి యశోద అన్నమాచారి కీర్తన పాడిన వాళ్ళు కుదమ గంగన్న పట్నాయక్ గారి పెద్ద కుమార్తె చంద్రమ్మ గారి కుమారుడు అరసాడు నారాయణరావు గారి కుమారుడు అరసాడు వాసుదేవరావు గారి కుమార్తె అంటే మనవడు లిఖిత్ నారాయణ. అలాగే ఇప్పుడు మనకి ఈ చిన్నారి చరణ్ పట్నాయక్ కుదమ మన కృష్ణారావు గారు, అంటే చూడండి పెద్ద చిన్న మన గంగన్న పట్నాయక్ గారికి చిన్న కుమారుడు గారు అయిన కుదమ కృష్ణారావు గారి కుమారుడు మనవడు. వీళ్ళందరూ కూడా అంతరించిపోతున్న ఈ పురాతన సంస్కృతిని మనకి నిలిచిపెట్టి ఈ ఇటువంటి కీర్తనలు, భగవద్గీత కీర్తనలు అనేది. బాబు నువ్వు సన్నాయి మేళం పెట్టమ్మా. కమిటీ సభ్యులు ఇంకెవరున్నా సరే రావాలి వేదిక మీదకి. ఇంకా గారు శ్రీ కుదమ పక్కి మధుసూదన్ రావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అన్నీ ఒక్కొక్కటి దాంట్లో వస్తారు. తర్వాత శ్రీ కుదమ కరచలన ధ్వనులతో తను నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చక్కగా భార్య పిల్లలతో ఎటువంటి కష్టము తెలియకుండా బ్రతకాలని ఆ శ్రీమన్నారాయణని కోరుకుంటున్నాం. అలానే ఈ కుటుంబానికి, మన కుటుంబ సభ్యులందరికీ కూడా అతను ఎనలేని సేవ చెయ్యాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతమ్మ అనేది ప్రత్యేకమైన వ్యక్తి. ఈ కార్యక్రమానికి అంత దూరం నుంచి ఎంతో ప్రయాసపడి మనకి అన్ని విధాలు. ధన్యవాదాలండి చిన్నాన్న గారు. మా యొక్క ఆహ్వానాన్ని చూడు కింద నెంగిని గాలికే రంగుని నిన్న నేడు మింగని దాంతో ఏం పని. ఒక షాట్ లో ఉత్సాహమే, ఒక షాట్ లో ఉల్లాసమే, ఒక షాట్ లో క్రోషమే, ప్రతి షాట్ లో కలే. ఓడిఎం హీట్, ఈడిఎం లో బీట్, రేడియం లో లైట్, బాడీలో ఇటు అటు. మన కన్న తల్లి కన్నా ముఖ్యం దేశం ముఖ్యం. జై హిందుస్థాన్. జననీ జన్మభూమి ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. నీ తల్లి మోసే నవమాసలేరా, ఈ తల్లి మోయాలి కడ వరకురా, కట్టే కాలే వరకురా. ఆ రుణం తల కొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేనురా. ఆ రూపమే ఈ జవానురా, త్యాగానికి మరో పేరు నువ్వురా. జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో, ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో. ఈ గుండె
మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నీవో రాక్షసుడిగా. మనుషుల కోసం ఈ మనుషుల కోసం ఈ మనుషుల కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. థ్యాంక్ యూ అంతా చెప్పుకోండి. దేశమే ముఖ్యమో దేశం ముఖ్యం కానీ దేశం కన్నా కుటుంబం ఇంకా ముఖ్యం. ఎందుకంటే మన కుటుంబం ఉంటేనే దేశాన్ని ఏమైనా చేయగలం. కుటుంబం లేకుండా దేశాన్ని చేయలేము. తర్వాత మన తాతగారు అలాగే చెప్తారు. రవి చూడని పాడని నవ్యనాదానివో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. ఎవరిని చూసి పాడారండి బాబు? అత్తగారిని చూసానా ఇంకెవరిని చూసి? అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలోన ప్రాణం అమ్మ మనదైన రూపమ్మ ఎనలేని జాలి గుణమే కనిపించే దీపమ్మమ్మ నడిపించే దీపమ్మమ్మ వరమిచ్చే తీపి సాపమ్మ మనసులో ఉన్నది చెప్పాలనున్నది మాటకు రావేలా మాటలో ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా అతడిని చూస్తే విప్పను వాలిపోయి బిడియమ్మ పేదలా ఎదురుగా వస్తే చెప్పగాగిపోయి తనపును చూపేదలా ఒకసారి దరిచేరి ఎదగొడవేమిటో తెలుపకపోతే ఎలా మనసులో ఉన్నది చెప్పాలనున్నది మాటలు పరమేశ్వరుడు తక్కిన కింద సామే
కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం ప్రాణమే నీకు తాను కంటున్నా మన్నించి అందుకోవనేస్తమా వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం నా ఆశలు పోగేశా నీ గుండెకు అచ్చేసా నీ రాకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది స్వామికి మొక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తుంది చుట్టేస్తుంది చుట్టమల్లే చుట్టేస్తుంది అరెరరే చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు నదులుగా సాగి వరదలైపోయి కడలిలా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరచిపోబోకుమా మమత నీవే సుమా చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిలా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ. చాలా ఆనందం, చాలా సంతోషం. కానీ ఈ కార్యక్రమాలు నెక్స్ట్ భోజనాల తర్వాత ఈ సన్మానాలు అనేవి అయిపోతాయి. తర్వాత చాలా టైం అనేది చాలా తక్కువ ఉంది. కాబట్టి ఈ టైంలోన మనం ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చాము, వాళ్ళు ఏంటి, వాళ్ళ తనకి ఇంట్రడ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది తెలుసు, కొంతమందికి అంతమంది తెలియదు. అంతమంది తెలియాలంటే మీరు ఒక్కొక్కరు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మీరు ఎవరు ఏంటి
మీ తలక ఎక్కడి నుంచి వచ్చారో ఏం చేస్తున్నారో ఏంటని చెప్తే చాలా మందికి తెలుస్తుంది. ముందుగా నేను స్టార్ట్ చేస్తానండి. నా పేరు గౌరీ శంకర్రావు, ఎంపీ గౌరీ శంకర్రావు అండి, మార్కొండ పట్టణ గౌరీ శంకర్రావు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు. నేను ఉదమ ప్రసాదరావు గారు బావమరదండి. నేను గోపాలపట్నంలో ఉంటున్నాను. ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నాడు కదా మా మేనల్లుడు శ్రీనివాసరావు, నా మేనల్లుడే వాడు యాంకరింగ్ చేస్తున్న శ్రీని అంటే అర్థమవుతుంది. నేను మా అక్కడి అభివందనం నీ అందమే ఒక నందనం, జీవితం అన్నది 3 నాళ్ళని, యవ్వనమన్నది తిరిగి రానిదని, ప్రేమన్నది ఒక నటనమని, నీకంటూ ఎవరున్నారని, ఉన్నారని ఎవరున్నారని, ఉన్నారని నేనున్నానని. వందనం. 1 గంట టైంలో ఒకసారి కొట్టేది, 2 గంటల టైంలో 2 సార్లు కొట్టేది, 3 గంటల టైంలో 3 సార్లు కొట్టేది. అలాగా గడియారం 2 గంటల సమయంలో 2 గంటలు కొట్టడానికి 2 సెకండ్లు తీసుకుంది టైము. అదే 3 గంటల సమయంలో ఎన్ని సెకండ్లు తీసుకుంటుంది? మీలో ఎవరికైనా తెలిస్తే చెయ్యొద్దండి. చెప్పమ్మా. ఇక్కడ అందరూ తప్పు. రావాలి, ముందుకు రావాలి. 2 సెకండ్లు తప్పు. ఇక్కడ అందరూ 5 సెకండ్లు తప్పు. 5 సెకండ్లు తప్పు. 3 సెకండ్లు తప్పు. ఒక గాఢ గడియారం 2 గంటల సమయంలో 2 గంటలు కొట్టడానికి 2 సెకండ్లు పడితే 3 గంటల సమయంలో 3 గంటలు కొట్టడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది? 2 సెకండ్లు తప్ప. మాయికరావుపేట అని శ్రీ పక్కి జగన్నాథరావు గారు, మాయి గారు వరుస అవుతారు నాకు. శ్రీ పక్కి జగన్ గారు చెప్పారు, వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. 4వ ప్రశ్న గట్టిగా చెప్పండి. 4వ ప్రశ్న, అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి. అదే రోజు ఇంకొకరి జయంతి కూడా. అతను కూడా మన దేశ స్వతంత్ర పోరాటంలో చాలా చక్కగా పాత్ర పోషించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి. మనకి స్వతంత్ర పోరాటం పుట్టలేదు అతను. సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే. లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం కూడా అక్టోబర్ 2. బాబు ఇక్కడికి వచ్చి చెప్పావు కదా ఆన్సర్. నీ పేరేటమ్మా? ఫిబ్రవరి 29వ తేదీన జన్మించిన భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? ఫిబ్రవరి 29 డేట్ లీప్ సంవత్సరం. పిల్లలు ముందుకు జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. శ్రీ పరమేశ్వరరావు చిన్నాన్న గారు మా పిన్ని గారికి పాట అంకితం చేస్తున్నారు. పిల్లలందరూ ముందుకు వచ్చేయండి. నిన్ను చూడక నేనుండలేను. అన్ని పాటలు ముగ్గురు ప్రిపేర్ అవుతున్నారు. వచ్చిన బాధ అది. కానివ్వండి కానివ్వండి. కుటుంబంలో మిగిలినటువంటి పెద్దవాళ్ళలో తండ్రి తాతల స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అయిన శ్రీ కుదమ కృష్ణారావు గారు. ఈరోజు అతనికి మన అందమైన కుటుంబం తరఫున సన్మానం జరుపుకున్నట్టుకు అదృష్టంగా మేము అందమైన కుటుంబంలో ఎల్లప్పుడూ ఈ విధంగానే ఎటువంటి
స్మైల్. అరంజ్యోతమ్మ గారు మా పెద్దాత గారి భార్య. ఆవిడ 100 సంవత్సరాలకి చేరువలో ఉన్నారు. నిజంగా భగవంతుడు ఆవిడని 100వ సంవత్సరం కూడా చూపించాలని మా అందరికి. ఆవిడకి మేమందరం కూడా 100 సంవత్సరాల పండగని ఘనంగా జరపాలని. పంతొమ్మిది 1933లో పుట్టారంట. ఇది 2025. అంటే ఇంకా 7 సంవత్సరాలు మనం గొప్ప పండగని జరుపుకోబోతున్నాం. ఒక 7 సంవత్సరాలు. ప్రతి ఒక్కరికి కూడా గ్రూప్ లో ఫోటోలు వస్తాయి, అవి సేవ్ చేసుకోండి. ఓకే స్మైల్ సార్. ఓకే దయచేసి చూసరికి నాకు తీరిపోయింది. ఒక రకమైన ఆనందం వచ్చింది. ఒక రకమైన ఆనందం. ఈ చిన్న మాటలతో చెప్పే కాదు ఇది. ఇది మాటలతో చెప్తే అయ్యేది కాదు, చూస్తేనే తెలుస్తుంది. అయితే కొన్ని తప్పులు అందరిలోనూ ఉంటాయి. దాన్ని పట్టుకొని పీకిలాంటి పంచాంగం పెట్టుకోకూడదు. అలాగైతే ఎవరికెవరో కలుసుకోలేదు. తప్పు ఒప్పు అనేది ఇప్పుడే కాదు, మన త్రేతాయుగంలో కూడా ఉంది, ద్వాపర యుగంలో ఉంది, కృతయుగంలో కూడా ఉంది తప్పు ఒప్పులు. అవన్నీ పెట్టుకోకూడదు. మనం కలాలా, నలుగురితో చూడాలా. ఇప్పుడు నేను ఇక్కడ అంతమందికి చూశాను. అయితే అంతమంది అవి మనం యాక్సెప్ట్ చేయాలా. ప్లస్ మైనస్ని యాక్సెప్ట్ చేస్తేనే అది మనకు బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడ ఎంతమంది వచ్చారు, అంతమందిలో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నేను కలిసాను. అయితే వాళ్ళు అంతమంది నాకు ఓహో అని అంటారా? ఏదో నా కొడుకు ఇడే పెద్ద దీని లేక అంటారు. నాకు తెలుసును అంటారు. నాకు 70 ఏళ్ళు. ఇలాంటి ఫంక్షన్లు ఎన్నో చూశాను. అయితే ఇలాంటి ఫంక్షన్ మట్టుగా చూడడం ఎవరు కూడా చూడడం. అన్నమే ప్రయోగరాజులోని ఆ కుంభమేళ 144 సంవత్సరాలకు వచ్చింది. మళ్ళీ మన జనరేషన్ చూస్తామా? మన జనరేషన్ కాదు, మన తర్వాత మన కొడుకులు కూడా మనవాళ్ళు కూడా చూడరు. చాలా టైం తీసుకుంటాం. సో అందుకు హృదయపూర్వకంగా నేను గర్వపడుతున్నాను. ఇది ఒక్కటి నాకు చాలు. ఈ ఒక్క మాటే. ఇంకెన్ని మాటలు ఆడవలసిన పని లేదు, ఎన్ని మాటలు ఆడవలసిన పని లేదు. అది అలాగే ప్రతి ఒక్కరికి ఉంటాయి, లోటుపాట్లు ఏమంటే అన్నీ సర్దిద్దుకుంటాయి. సో ఎవరైనా పొడిచి పిల్లలు ఉంటే దయచేసి నాకు ఇవ్వండి, నేను పెళ్లి చేసుకుంటాను. 42. ఓకే ఎప్పుడు వేస్తాం? ఎందుకు మనసా వాచా కర్మణ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది మా భాగ్యం అండి. కొదంవారి తరఫున మీకు అందిస్తున్నటువంటి ఒక చిన్న చిరుకానుక. చాలా చూడాలి. తర్వాత కొదమ మల్లేశ్వరరావు గారికి ఆ గిఫ్ట్ అతని చేతికోండి. మళ్ళీ చిన్న దగ్గర ఉంది. తర్వాత శ్రీ గౌరీ శంకరరావు గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలా చూడండి. చూడండి. ఓకే 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 సార్, ధన్యవాదాలు. తర్వాత ఆవిడకి కూడా సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ కుదమంతి కోడలుగా వచ్చి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి ఈరోజు ఆవిడకి 2 పిల్లలు, నేను మా చెల్లి ఇద్దరిని కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచినందుకు ఆవిడకి జన్మలకి రుణపడి ఉంటాను. ఆవిడ్ని అందమైన కుటుంబం తరపున నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ఉంటారా? బాబు దియమ్మా.
బాబు పాట రాపని పర్లేదు, ముఖం రావాలా. మనకి ఈ చిన్ని పట్నాయక్ గారు మనకి స్పాన్సర్ చేశారు. ఈ మెమోటాలు కానీ గిఫ్ట్ మనకి వచ్చినవన్నీ కూడా ఆయన ద్వారా మనకు వచ్చాయి. ఆయన వెయ్యి ప్రవేశాలు వచ్చి కొరాపుట్ నుంచి ప్రత్యేకంగా వెహికల్లో పంపించారు. విజయనగరంలో దాన్ని మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్ మహల్ రాసిచ్చిన ఇప్పుడు సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే. వెన్నెలా చూడు నన్నెలా ఎంత హాయిగా ఉంది ఈ దినం నమ్మవా నన్ను నమ్మవా చేతి కందుతూ ఉంది ఆకాశం ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం ఎప్పుడు ముందరెప్పుడు చూడలేదిలా దీని బాలకం నేర్చుకోయిలా ఆమె నవ్వులో తేనె సంతకం హాయిగా పీల్చుకోయిలా చల్లగాలిలో ఆమె పరిమళం నీటిపై చందమామలా నేడు తేలుతూ ఉంది నామది చీటికి మాటి మాటికి కొత్త కొత్తగా ఉంది ఏమది దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్ మహల్ రాసిచ్చిన ఇప్పుడు సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా సంతోషమే ఈ ప్రేమ
కార్యక్రమానికి అందరికీ కన్నా ముందు మన శ్రీనిబాబు పూనుకొని అంటే ఈయన కమిటీ అయినా కూడా ఆయన ముందుకొచ్చి దీని కార్యక్రమం చేయడానికి ఒక పునాది పెట్టిన చెప్పండి కూడా క్లాప్స్ చూడాలి అందరూ చాలా చూడాలి అందరూ. విజయబాబు పేరు పేరున ప్రతి ఒక్కరు దీన్ని ఇంత కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి కారకులైన ప్రతి ఒక్కరికి మన అందమైన కుటుంబ సభ్యుల తరపు నుంచి చలపతిరావు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళ ఫ్యామిలీ రఘు గారు వాళ్ళ ఫ్యామిలీ ఒక్కసారి స్టేజ్ మీదకి రాయిన ఆద్యులైనటువంటి శ్రీ అరసాడ రఘు గారికి సన్మానించుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మన కుటుంబ సభ్యులందరి తరఫున అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ ముడసర్లోవలో ఈ కార్యక్రమం జరపడానికి అన్ని విధాలా కూడా అతను సహకరించారు. అతనికి ఎప్పుడు కూడా ఈ కుటుంబం మీద ఇటువంటి ప్రేమ ఎప్పుడు ఉండాలని మన కుటుంబ సభ్యులందరితో కూడా చూడాలి. ఓకే, ఈ సన్మానం గుర్తుండిపోవాలి, జీవితాంతం గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పిల్లలు ప్రయోజకులు అయితే తల్లిదండ్రులకు ఆనందపడతారు అంటారు. ఈ రోజు మీ మొహంలో ఆనందం కనిపిస్తుంది. ఈ కష్టమైన కానీ చెప్పాలంటే ఒకరు తెర ముందు వెళ్ళినట్టు తెర వెనక్కి గోపి శ్రీనిబాబు, తెర ముందు వచ్చేది గోపి. కొట్టండి గోపికి చెప్పండి. నెక్స్ట్ ఇంకోటి ఇందులోని మనకి ఉన్నంత వరకు పొదమూలకి ఎటువంటి డోకా లేదు. బస్సు అయినా, లారీ అయినా, ట్రైన్ అయినా, విమానం అయినా, హెలికాప్టర్ అయినా వాళ్ళే మాకు అన్ని అరేంజ్ చేస్తారు. మీర్జాపూర్ కాదమ్మా, కొదమ దగ్గర ఏరుగులు వస్తున్నాయి. ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే. ఎన్నో 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 ఉల్లాసాలే ఎన్నో ఉయ్యాలు తెస్తుంటే అందే అంబరమే. మనసంతా తుళ్ళేను ప్రతి క్షణము హాయిగా ఈ నవ్వుల పువ్వుల జల్లుల్లోనా. గుండెల్లో ఉత్సాహం ఉప్పొంగే ఇంతగా ఈ ఆటల పాటల ఆనందాన. హ్యాపీ 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 ఫ్యామిలీ. 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 ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే. కలుద్దాం. ఎక్కడికి? అదే ఆ గీత వరకే. అటు 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 కెమెరా మీదకి. అటు అటు అది కరెక్ట్. చూసుకొని బాయ్ 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 బాయ్. 2027 వెల్కమ్ బ్యాక్. నేను లోపల నెల్లు చూసుకోండి, అందులో చూసుకొని అగర్చిన
నడవండి నడవండి నెక్స్ట్ 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 అలా అడగండి ఇక్కడ మీరు అంత ముందుకు వస్తే బాగా రాదు అది అది అసలు మన లాంగ్వేజ్ అలా రావాలి జై హింద్ 2027 జాలుగానే రాసుకుంటే భుజం పైన చెయ్యేసి తీసుకో సేతులు తిన్నక ఉండకపోతే దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి भाई के पान बनारस वाला भाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला भाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला फिर तो ऐसा करे धमाल सीधी कर दे सबकी चाल छोरा किनारे वाला छोरा किनारे वाला भाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला अरे राम दुहाई चक्कर में पड़ गया हाय मैं तो झूली पे चढ़ गया हाय कैसा सीधा साधा मैं कैसा भोला भाला कैसा सीधा साधा मैं कैसा भोला भाला जाने कौन घड़ी में पड़ गया पढ़े लिखों से पाला मीठी छुरी से हुआ हलाल छोरा गंगा किनारे वाला छोरा गंगा किनारे वाला कहीं के पान बनाओ रस वाला खुल जाए बंद अकल का ताला
ఆకాశ పరదేశి నేను వారి నుంచి వచ్చేసాను గుంగుమూర్తి ముట్టులంటే కోరే కొట్టి గుర్రమెస్స గుర్రగాళ్ళ ఆరా కొట్టి బెంగుళూరు కళ్ళినాను మంగళూరు కళ్ళినాను బీహారు కళ్ళినాను జైపూరు కళ్ళినాను రాయల్లోని సీమకొచ్చి కట్టయ్యాను ఇక్కడ కుర్రోళ్ళు ఏం చేశారు కడప బాంబు కన్ను కయేసి వన్నె కొంప పెంచేశారు వేటకొచ్చి ఒంట్లోనే దూసి అలపు కంచె తెంచేశారు చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు